తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈనాటి కార్యక్రమంలో మహానాడు రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నివాళులర్పిస్తూ పాల్గొంటున్న అందరూ కూడా ధన్యవాదాలు. పెద్దలు రామచంద్ర ఎంపీ గారు, మామూలు శ్రీనివాసరావు గారు, ముందుగా నేను మొదటి రోజు సూపర్ హిట్ అయింది కార్యక్రమం. రెండవ రోజు కూడా చివరి వరకు మనందరం ఉండి జయప్రదం చేయాలి. మనకి నేను గమనించిన దాంట్లో నిన్న కానీ ఈ రోజు కానీ అన్ని రాష్ట్రాల్లో చూడడం జరుగుతూ వస్తూ ఉంటే, ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అందరూ కూడా స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మన పండుగ, మన కార్యక్రమం అని చెప్పి పాల్గొనడం జరుగుతూ ఉంది. మీ అందరిలో ఉండేటటువంటి అటాచ్మెంట్, ఒకరికొకరి మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్ చాలా బాగుంది. ఇది మంచి నాయకత్వాన్ని పెట్టుకున్నాం. ఇట్లనే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పార్టీ ఇచ్చిన పిలుపుని మనందరం కూడా మన భుజాల మీద వేసుకుని మన బాధ్యతగా మనం చేయాలి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలు
ఇంకా బలోపేతం చేయాలి. నాయకులందరూ కూడా బలపడాలి. మన నాయకత్వం జనార్దన్ గారిని అలాగే ఎంపీ గారిని మనం రాబోయే ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాలి. దానికి ముందు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒంగోలు అనేటువంటి పేరును మనం నిలబెట్టుకోవాలి. చిన్న చిన్న విధంగా డిస్టర్బెన్సెస్ ఉంటే మనందరం కూడా సర్దుకొని అందరం కూడా ఇదే చివరి రోజు మనందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేస్తున్న అందరూ కూడా హాజరుపడి చివరి వరకు ఈరోజు ఉండాలి. పార్టీ ఇన్స్ట్రక్షన్స్ చివరి క్షణం వరకు ఉండి హాజరు వేసుకొని మనందరం కూడా పోవాలి. మనకు మంచి రిమార్క్స్ వచ్చినాయి పార్టీ వైపు నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు కూడా పూర్తి చేసినట్లయితే ఈ పేరు చూశాను. చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా ఒంగోలు నియోజకవర్గం వచ్చి నాకు చాలా పర్సనల్గా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహనీయులు మరి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా అందరం ఇక్కడ కలవడం జరిగింది. మరి వారు 1982లో పార్టీని స్థాపించి 1983లో విజయాన్ని సాధిస్తూ రాజకీయాలకి ఒక కొత్త అర్థం చెప్పిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా ప్రజల కోసం పోరాడుతూ ఉంది. మరి ఆ మహానేత చూపిన మార్గంలోనే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన సోదరులు నారా లోకేష్ అన్న గారు ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్ పై నిలబెట్టిన బాబు గారైతే మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీతో ఒక ఐటీ విప్లవానికి నాంది పలికారు. సోదరి మండలాల ఈ మహానాడు స్త్రీ శక్తి అనే గొప్ప సందేశంతో జరగబోతుంది. మహిళా సాధికారత లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కానే కాదు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని టీడీపీ సంకల్పించింది. మహిళలకు భద్రత, యువతకు ఉద్యోగాలు, రైతులకు భరోసా, పేదలకు సంక్షేమం అందించడం మన ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి అంటే టీడీపీ, భవిష్యత్తు అంటే టీడీపీ, విజన్ అంటే టీడీపీ అని ప్రజలు మరోసారి నమ్మారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించింది కానీ ప్రతీకార రాజకీయం గురించి ఎన్నడూ ఆలోచించలేదు. కానీ ప్రతి ఒక కార్యకర్త గ్రామంలో పార్టీ జెండా మోస్తున్న అసలైన బలం ఒక కోట గోడలాగా ఉండి మరి పార్టీని కష్ట వేళల్లో కూడా కాపాడారు. మీ కష్టం, మీ త్యాగం, మీ నమ్మకం వల్లే ఈరోజు ఈ పార్టీ ఈ స్థాయి ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ మరి అందరం కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ మహమ్మారి సందర్భంగా 2 రోజులు మన కార్యకర్తలు పండుగ వాతావరణంలో సంతోషించదగ్గ విషయం. అలాగే మన ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళు హాజరు పట్టు వేసుకొని మనం నిన్న ఒక్కరోజు 7 లక్షల మంది ప్రతినిధులు మన కార్యకర్తలు అటెండ్ అయ్యారు. అట్లాగే ఈరోజు 10 లక్షల దాకా అటెండ్ కావాలి. ప్రతి ఒక్కరూ వచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాం వీక్షించి సాయంత్రం వరకు ఉండి అందరూ సంతోషంగా వెళ్ళాలని, మంచిగా భోజనం చేసి బయట పోకుండా ఏసీ ఉంది కాబట్టి బయట వెళ్ళా అందరూ కొంచెం జాగ్రత్తగా తిరిగిస్తారని కోరుకుంటూ మాకు ఈ అవకాశాలు ఇచ్చిన మన దామచర్ల జనార్దనరావు గారికి, అలాగే మన ఎంపీ గారికి, మన ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాను వారు మన తెలుగింటి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడుగాను, అటు రాజకీయ రంగంలోనైనా సినిమా రంగంలోనైనా తనకెవరూ లేరు పోటీ, ఇంకెవరూ రాదు సాటి అనే విధంగా మరి వారి యొక్క పరిపాలనలో కూడా మరి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తూ పేద ప్రజలను ఆదుకుంటే, రైతులను ఆదుకుంటూ తర్వాత కాలంలో మరి మహిళలకి
మరి ఆస్తి హక్కులో అధికారం ఆస్తి హక్కులో భాగస్వామ్యం కల్పించిన గొప్ప నాయకుడు అయితే ఈరోజు మన గౌరవ సీఎం గారైతే మరి 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించే దిశగా మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగానే వారు మరి ప్రపంచంలోని దేశాలు తెలియజేసే విధంగా మరి తీసుకున్న గొప్ప గొప్ప నిర్ణయాలకు అలాగే రాష్ట్ర అభివృద్ధికి చెందిన యొక్క నిర్ణయాలు అన్నిటికీ కూడా మనం ఎప్పుడు కూడా వారికి రుణపడి ఉండాలని, అలాగే ఈ రోజున కోట్ల కొద్ది జనాలు మరి ఒక పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్తున్నారు అంటే మరి మన ఎంత గొప్పగా పరిపాలన సాగుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి ఎంతమంది క్లస్టర్ వైజ్గా ఉన్నప్పటికీ మరి ఎంతో మంది కనీసం 500-600 తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు వారిపైన ఒక అభిమానాన్ని చాటుకుంటున్నారు అని అంటే మరి చేసిన గొప్ప నిర్ణయాలకి పాలనకి మరి అందరూ ఫిదా అవుతున్నారని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మనం ఈ క్లస్టర్ నంబర్ 3లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి మహానాడు 2026వ సంవత్సరాన్ని పండుగ వాతావరణంలో కూడా తీర్చిదిద్దుకుంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మహిళా కార్యకర్తలందరూ కూడా బాగుంట కుటుంబంతో ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. నేను ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కూడా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు రావటం, అదేవిధంగా మన అబ్జర్వర్ గారు అయితే డాక్టర్ శివప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉండటం ఉన్నది. PDCC బ్యాంక్ చైర్మన్ గారు సీతారామయ్య గారు, లైబ్రరీ చైర్పర్సన్ సుచిత్ర గారు, అదేవిధంగా మేయర్ గారు గంగాడ సుజాత గారు, ప్రభుత్వమైన నాయకులు అంటే ఈ క్లస్టర్లో ఉన్న డివిజన్స్ అంత నుంచి ఉన్నవాళ్ళు ముఖ్యంగా రామయ్య గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఇటు డివిజన్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మదన్ గారు కూడా ఉన్నారు. అందరూ వెంకటేశ్వరరావు అరే అవునవును వెంకటేశ్వర గారు ఉన్నారు. పెద్దలందరూ కూడా పార్టీ కొరకు 44 సంవత్సరాలుగా సేవలు చేస్తున్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉండటం అనేది ఎంతో సంతోషంగా భావిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరియు లోకేష్ బాబు గారు ఇంకా ఎక్కువ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మహానాడిని వర్చువల్గా జరపాలి అంటే ప్రధానమంత్రి గారు పొదుపు సూత్రాలు ఇచ్చినందువల్ల నెల్లూరులో పెద్ద ఎత్తున జరపవలసిన ఈ మహానాడిని ఇంకా పెద్ద ఎత్తున దాదాపు రాష్ట్రంలో 1875 క్లస్టర్లో ఇటువంటి LED స్క్రీన్లు కూడా పెట్టి 7,50,000 మంది నిన్న అటెండెన్స్ వచ్చారంటే అద్భుతమైంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఇటువంటి కార్యక్రమం కూడా జరగదు. ఇది రీజనల్ పార్టీ కంటే ఆ స్టేట్ లెవెల్లో ఉండేది అయినా కూడా ఎంతో అద్భుతంగా అటెండెన్స్ నిన్న రావడం. ఇవాళ చూసుకుంటే దాదాపు 10 నుంచి 12 లక్షల మంది వరకు కూడా అటెండెన్స్ పూర్తిగా కూడా ఈ అన్ని 1875 క్లస్టర్లో కూడా అవుతారనేది మనకు తెలుస్తూనే ఉన్నది. ఇది డైరెక్ట్గా కాకపోయినా కూడా ఇంకా టీవీలోనో యూట్యూబ్లోనో MyTV యాప్లోనో అన్నింటిలో కూడా దాదాపు 40 లక్షల మంది వరకు ఈ సమావేశాలు కూడా చూస్తున్నారని అంటే ఒక అద్భుతమైన విషయం. అది ఒక మంచి ఆలోచన. అది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు అయితే దీనిని చాలా వ్యూహం చేసి ఇటువంటి కార్యక్రమానికి మనకందరికీ కూడా ఏర్పరుస్తూ ఇక్కడ ఒంగోలు ప్రాంతంలో చూసుకుంటే సోదరుడు దామచర్ల జనార్దన్ గారు అన్ని క్లస్టర్లో అన్ని వసతులు కూడా ఏర్పరుస్తూ చాలా చల్లటి వాతావరణం, భోజనం టైంకి భోజనం అనేది కూడా ఇవ్వటం, ఆనందంగా అందరూ కూడా ముఖ్యంగా మహిళలకు కూడా ఒక భద్రత, ఒక శుభ్రత అన్ని ఇక్కడ కూడా ఏర్పరిచినారు మన దామచర్ల జనార్దన్ గారు. వారు నిజంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా అభినందించవలసిందిగా కోరుతూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీది సహాయము, మీ
సపోర్ట్ అంటే మీరు ఎప్పుడు కూడా చేయగలిగిన ధైర్యంతో ఇవ్వగలిగిన ఆ సపోర్ట్తోనే ఎప్పుడు అందరూ నాయకులు కూడా దీన్ని ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతారని కూడా నేను తెలుపుకుంటూ ఈ మహానాడు 2026 సంవత్సరం జయప్రదం చేస్తున్నాం ఇవాళ. అందుకు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన వారందరికీ పేరు పేరున బాగుండే కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మహానాడు అనేది మే 27, 28, 29 అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఒక పండగ. ఆ పండగకి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ 3 రోజులు ఒక బాధ్యతన కార్యక్రమాలు ఎప్పుడు కూడా జరుగుతాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోసారి మనం పెట్టుకుంటా ఉంటాం. ఉదాహరణకి 22వ సంవత్సరంలో ఎలక్షన్ ముందు మన ఒంగోలులో పెట్టారు. ఒంగోలులో పెట్టినప్పుడు మన మహిళలంతా ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మనం అంతా కూడా ఆహ్వానించారు. ఆ రోజు ఎంత సక్సెస్ అయిందనేది మీ అందరం కూడా తెలుసు. ఆ మహానాడుతోటే మనకి రాష్ట్రం అంతా కూడా ఒక ఊపు రావడం జరిగింది. అదే ఊపుతోటే మళ్ళీ మనకి యువకాలం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగిన తర్వాత మంచి మెజారిటీతో మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు మొన్న జరిగిన యుద్ధం వల్ల ఎకానమీ జాగ్రత్తలు చేసుకోవాలి, ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసుకోవాలి, ఈరోజు గ్యాస్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు దేశాన్ని. ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఇమీడియట్గా మనం కూడా మహానాడు పెట్టాలంటే మనకు 3వ రోజు దగ్గర 4-5 లక్షల మందితోటి మనం మహానాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దాన్ని అన్నీ కూడా తగ్గించేసి ఈరోజు క్లస్టర్ వైజ్గా ఈరోజు వర్చువల్గా అందరూ చూసే విధంగా మనం పెట్టుకుంటే మంచిదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మన నియోజకవర్గంలో 12 నియోజకవర్గాల్లో కూడా 12 క్లస్టర్లో కూడా ఈరోజు పూర్తిగా అన్ని ప్రాంతాలలో ఈ విధంగా జరుగుతూ ఉంది. మన దగ్గరికి వచ్చేలాగా 5 డివిజన్కి ఒక క్లస్టర్ ఉంటే ఆ క్లస్టర్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడ పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒక 4 సీనియర్లు కూడా ఒక కమిటీ వేసాం. అదేవిధంగా ఫుడ్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాం. అదేవిధంగా స్క్రీన్ కానీ నెట్ కానీ ఏది ప్రాబ్లం లేకుండా ఉండటానికి ఒక మనిషిని పెట్టాం. ఇలాగా అందరినీ కూడా ఒక కమిటీ వేసుకొని ఈరోజు సక్సెస్ఫుల్గా ఇలా బాగా చేసుకున్నాం. మళ్ళా ఇవాళ 2వ రోజు మనం చేసుకుంటున్నాం. ఇవాళే మన నాయకుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు 2వ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి కూడా మీరు అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. ఈరోజు ఏంటంటే మేము ఫస్ట్ మమ్మల్ని అడిగినప్పుడు అందరం కలిపి ఒక కళ్యాణ మండపంలో పెట్టుకున్నాం అని చెప్పాం. కానీ నిన్న నేను అన్నీ తిరిగి ఒక క్లస్టర్స్ అన్నీ పోయి అందరినీ పలకరించాం. మీ దానికి కూడా వచ్చాం. కాకపోతే 4:30 వచ్చాం. అన్నీ తిరిగేసి వచ్చి ఆ రోజు ఎక్కువ మంది మనవాళ్ళు లేరు. మా రామయ్య గారు ఉండి రేపు ఒకసారి రండి అంటే మళ్ళీ ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాం. కాబట్టి నేను వచ్చినప్పుడు చూసినప్పుడు మాకు సంతోషం ఏంటి అంటే సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఈరోజు చాలామంది పెద్దవాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదే ఒక కళ్యాణ మండపంలో పెడితే వీళ్ళంతా రాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఈరోజు బయట ఎక్కడన్నా నెల్లూరులో అనుకున్నాం, మనం నెల్లూరులో పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఎవరు రాదు. ఈరోజు ఒక క్లస్టర్లో పెట్టినప్పుడు పక్క బజార్లలో ఆ పక్కన ఉండేవాళ్ళు ఏదో ఒకసారి విందామని చెప్పేసి పెద్దలంతా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక మంచి నారా లోకేష్ గారి నిర్ణయంతో ఈరోజు కష్టం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి ఇంకా చాలామందికి తెలియదు ఇలా పెట్టారనేది కూడా. ఈరోజు తిరిగే 6,000 మంది వచ్చారు మొత్తం మీద. ఈరోజు 10,000 మంది పైన దాటుతున్నారు. కాబట్టి ఒకరు తెలుసుకొని పబ్లిసిటీ వచ్చే లోపల ఈ విధంగా జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదిన 103వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ మహానాడు మనం జరుపుకుంటాము. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు వారికి తెలియనున్నట్టు ఎవరు ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఎవరున్నారో అన్ని ప్లేసెస్లో కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఆ రోజుల్లోనే తెలుగు వారిని అనేది ప్రపంచంలో తెలుగు వాళ్ళనే వాళ్ళు ఉన్నారు అనేది చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదివరకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉంది, దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది మనకి ఎక్కడ ప్రపంచంలో తెలియదు. అలాంటిది మన దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆంధ్ర తెలుగు వాళ్ళు ఉన్నారు అనేది ఒక పౌరుషంగా చూపించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారికి తెలియజేస్తున్నాం. ఆయన సినీ రంగంలో ఈ రోజుకి కూడా ఆయన సినిమాలు చూస్తే
ఆయన నటించిన తీరుగా ఈరోజు నటించేవాడు ఎవరు లేరు. ఆ రోజు ఆయన స్టార్టింగ్. ఈరోజు కృష్ణుడు వేషం వేసిన ఆయనే, రాముడు వేషం వేసిన ఆయనే, అదేవిధంగా కోట్లూరు వీరబ్రహ్మ గారు వేసిన అలానే ఉన్నాడు. అదేవిధంగా భీముడు వేషం వేసిన ఆయనే. ఆ విధంగా ఎన్నో పాత్రలు పోషించి జన హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీ రామారావు. అలాంటిది అప్పుడుండే పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు నియంతగా చేస్తున్నారు, తెలుగు వారిని అంగదొక్కుతున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి స్థాపించారు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా వచ్చాడంటే ఆయనకి స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మన దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడ కూడా 9 నెలల్లో ముఖ్యమంత్రి అయింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ పార్టీ లేదు. మన తమిళనాడులో కూడా తమిళనాడులో కూడా ఆయన కూడా 2 సంవత్సరాలు పెట్టి తర్వాత వెనక ముఖ్యమంత్రి అయ్యాడు. వస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం 9 నెలల ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు చెప్పడం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అలాంటి పార్టీలో ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే తీసుకొచ్చిన మహిళలకి సమాన హక్కు ఉండాలి ఆస్తుల్లో. అదేవిధంగా పెళ్లి చేసి పంపిస్తే మళ్ళా వచ్చి అడిగేవాళ్ళు కాదు తల్లిదండ్రులు. ఈరోజు పెళ్లి చేయాలంటే కొడుకు కూతురు ఉంటే ఇద్దరికి సమానంగా హక్కు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పెట్టారు. మహిళలకు సమాన హక్కు, అదేవిధంగా 2 రూపాయల కిలో బియ్యం, పక్కా గృహాలు, ఇలాంటివన్నీ ఆ రోజుల్లోనే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయంటే ఆ రోజు ఆయన 30 రూపాయలు పెన్షన్ ఇస్తే అది ఈరోజు 4,000 మనం వస్తూ ఉన్నారు. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటా ఈరోజు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఆయన ముందు చూపుతో ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళకు కూడా కాపాడాడు. పేదవాళ్ళకు కూడా మంచి పథకాలు ఇవ్వడం కూడా ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అని చెప్పి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా అప్పటి నుంచి మన పార్టీని ఎట్లా తీసుకొస్తున్నారు, ఎన్నో పథకాలు పేద ప్రజలకి ఏ విధంగా ఇస్తున్నాడో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరం కూడా ఆయన కూడా ఎక్కడ కూడా ఎన్టీ రామారావు గారు చెడ్డ పేరు లేకుండా ఆయన విధి విధానాన్ని ఈరోజు కూడా కాపాడుకుంటా ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు పార్టీ నడుపుతూ ఉన్నారు. ఆ తర్వాత మన లోకేష్ గారు కూడా మీరు అందరూ కూడా చూసినాం. యువగలంలో ఆయన అంతా కూడా 8 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం, అన్నీ కూడా రైతులే కాదు, మహిళలు కాదు, అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్ కానీ ఏదున్నా కూడా సమస్యలు ఉన్నాయనేది అవగాహన చేసుకొని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మన యువ నాయకులు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నిన్న ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. 33% రీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా 33% మహిళలకు అనేది రేపు అసెంబ్లీలో టికెట్ ఇస్తా పదవుల్లో ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి మహిళల్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉన్నారు. మహిళలకి అనేక అవకాశాలు ఇస్తున్నారు. ఈరోజు ఆ డోక్రా మహిళలు కానీ మహిళలు ఇంటికి పరిమితం కాకుండా మహిళలు బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పెట్టిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు శ్రీశక్తి మహిళలంతా కూడా బస్సులో ఫ్రీగా వెళ్ళి ఏ గుడికి కావాలన్నా ఏడకు పోవాలన్నా కూడా పోయి అందరం కలిసి ఆడకు పోయి ఫ్రీగా పోయేసి దర్శనం చేసుకుని వచ్చే విధంగా మహిళల కోసం శ్రీశక్తి పెట్టడం. ఈరోజు మహిళలు అయితే గుళ్ళన్నీ ఫుల్ అయిపోతున్నాయి అంటారు. ఈ బస్సులతో పోతా ఏడవ పోయినా కూడా మహిళలు పోతాం, అంతా పోయి దర్శనాలు చేసుకుని రావడం, అక్కడే ఫ్రీ భోజనం ఉంటుంది, శుభ్రంగా ఫ్రీ భోజనం తింటాం, మన ఇంటికి వచ్చి తినటం. ఆ విధంగా మహిళలు కూడా నేను చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మహిళలకు ఎక్కువ పాత్ర కూడా ఈరోజు రాజకీయాలనే కాదు అన్ని రంగాల్లో కూడా ఉండే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ మహానాడు మనం వర్చువల్గా చేసుకోవడం, అందరం కూడా 5 డివిజన్స్ కలవటం ఒక చాలా సంతోషం. దీనికి కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా, ఏదైనా చెప్పలేని ఉన్నా కూడా మీకు బాక్సులు కూడా పెట్టాము. ఆ బాక్స్లో మీరు రాసేయండి, తప్పకుండా నేను చదివి మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు నేను నేను చేస్తాను. అందుకే బాక్స్ పెట్టి అది నేను చదువుతాను, కింద ఎవరు కూడా చదవదు. దాన్ని కూడా మనం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తాను. నేను కొన్ని వచ్చి ఇవి కూడా చూస్తా, ఇంకా ఎవరైనా ఉన్నా కూడా బాక్స్లో వేస్తే తప్పకుండా మేమే దాన్ని చూసి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ డివిజన్లో కూడా ఏదైతే కలవారి బొంక ఆ రోడ్డు ఆల్రెడీ వేస్తున్నాం, హై జంక్షన్ రోడ్డు. ఆ తర్వాత కొత్త మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ పెట్టాను. పోయినసారి 5 సార్లు వచ్చినప్పుడు కూడా మా ఇంటి మీద వద్దు మాకు ఎక్కడ కావాలని చెప్పి లేట్ చేశారు. ఇప్పుడు మళ్ళా పెట్టాం.
దాన్ని కూడా మొదలు పెడతారు. ఆర్చి కడతాం, డబల్ రోడ్డు, వెంకటరామారావు గారి బొమ్మ వై జంక్షన్ దగ్గర సంస్వీకరణ పెట్టిస్తాం. ఈ రెండు మధ్యలో డివైడర్ తోటి మనకి సెంట్రల్ లైటింగ్ తోటి ఇవన్నీ కూడా చేస్తాం. ఒక పక్క మనకి 40 అడుగుల రోడ్డు శ్రీనివాస థియేటర్ ఉంది, ఒక పక్క పైన 60 అడుగుల రోడ్డు ఉంది. ఈ రెండు రింగ్ రోడ్లు కూడా చేస్తాం. తొందరలోనే ఒక 4 నెలల లోపలే అవి పూర్తి చేసి దాని అంతా కూడా మనకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమంలో మనం అప్పుడు చెప్పాం, అది చేస్తామని. దాదాపు మీ డివిజన్స్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నమ్మకం ఉండాలి. 12 కానీ 7 కానీ 8 కానీ 5 కానీ 6 కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మెజారిటీ వచ్చే డివిజన్లు కాబట్టి ఈ డివిజన్స్లో కూడా ఏ పనులు ఉన్నా కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఎంపీ గారు గ్రాంట్ ఏదైనా ఉన్నా ఎంపీ గారితో తీసుకుంటాం, మన దగ్గర వచ్చే ఉంటే మన దగ్గర తీసుకుంటాం. ఏది ఇబ్బంది లేకుండా చేయాల్సిన ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా చేసే కార్యక్రమాలు కూడా టౌన్లో మీ అందరికీ తెలుసు. రాగానే కొత్తపట్నం ఇది ఆ బస్ స్టాప్ కూడా మొత్తం క్లీన్ చేయించాం. ఈరోజు ఎంతో పెద్దలు చేసాం. ఆ సర్కిల్ చుట్టూరు ఖాళీ చేయించాం. ఆ ఏరియా ఒక్కొక్క ఏరియాలో కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. డెవలప్తో పాటు మీరు కూడా అందరం కూడా ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా ఈ మహానాడికి పార్టిసిపేట్ చేసిన పెద్దలకి, మహిళలకి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ